తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరగా సింగపూర్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్కు వెళ్లారు. వీరిద్దరూ ఈ వేళ ఉదయం జ్యూరిక్ చేరుకున్నాక అక్కడ హోటల్ హిల్టన్లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పారా మీట్ని పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం రోడ్డు మార్గాన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో కూడా తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రులిద్దరూ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో హాజరవుతున్నారు. స్ఫూర్తి న్యూస్, అమరావతి. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిసి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని సంచలన వ్యాఖ్యలను చేశారు. స్ఫూర్తి న్యూస్, చిత్తూరు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్లేదు. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు మొదటి రోజు అన్నవరం గ్రామంలో గల బీసీ కాలనీలో త్యాగరాజు కీర్తనలు వాయిస్తూ చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రామాలయం వద్ద డోలు, సన్నాయి మొదలగు వాయిద్య కళాకారులచే కచేరీని నిర్వహించారు. 20వ తేదీ సోమవారం నాడు దేవస్థానం హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పైన మొదటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, అన్నవరం. కాలిపోయిన చోటే పక్కా గృహాలను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు బైఠాయించారు. కాకినాడలో 12వ డివిజన్ ఏఎంజీ స్కూల్ వద్ద సుమారు 40 కుటుంబాల బాధితులు ధర్నాకు ఉపక్రమించారు. సోమవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ జనసేన పార్టీ జెండాలతో వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయం చేసేంత వరకు ఈ ధర్నా, నిరసన విరమించే లేదంటూ బాధితులు భీష్మించి కూర్చున్నారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. తిరుపతి జిల్లా రేణిగుంట కడప ప్రధాన రహదారి పక్కన ఉన్న కుక్కల దొడ్డి వద్ద ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నలుగురిని అమర హాస్పిటల్కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్లోని పటాన్ చెరువుకు చెందిన వారిగా గుర్తించారు. మరణించిన ప్రయాణికులు సందీప్ 45, అంజలీదేవి 40గా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, స్ఫూర్తి న్యూస్, తిరుపతి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఓ గృహిణి మృతి చెందింది. అయితే ఈ మృతి సాధారణ మృతి కాదని, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. స్ఫూర్తి న్యూస్, సింహాచలం, పిఠాపురం.
అంటే ఒక అబ్బాయి వాటర్ పిల్లలతో ప్రేమించిందండి. 8వ సంవత్సరం అండి ప్రసాద్. అదే 8వ సంవత్సరంలోనే ఆ పిల్ల నెలలోనే ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. ఇలా బాగు పుట్టాడు. బాగు పుట్టిన కానించి మాకు వాళ్ళకి తీసుకెళ్ళిపోయింది కానించి ఆడికి మాకు టచ్ లాగా మాట్లాడకంటే చేయిస్తారండి. స్టేషన్కి ఎందుకు వచ్చావు అమ్మా ఇప్పుడు చెప్పు? పిల్ల చెల్లిపోయిందండి. ఎప్పుడు? శనివారం రాత్రి ఎప్పుడు తెచ్చిపోయిందో తెలియదండి. 5 గంటలకి దాన్ని తీసుకెళ్ళారండి. ఎలా చనిపోయింది? ఎలా చనిపోయిందో మాకు తెలియదండి. తర్వాత నేను వెళ్ళి చూస్తే పాము కుట్టేసిందని చెప్పారండి. ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూనే పాము కుట్టేసిందని చెప్తే నేను వెళ్ళి పాము కుట్టేసింది చెక్ చేశానండి. చెక్ చేయబోతే పీకంతా ఓసిపోయి ఉన్నది. ఓసిపోయి ఉంటే చూశాను. పాము కుట్టేసిందని చెప్తున్నా బయట ఇవే చంపేసేవాడిని కాలు కట్టుకుని లాగి పట్టుకున్నారండి. పట్టుకుంటే మీ ముందే ఉంది అన్నాడు. అది ముందు నుంచి తారసపడుతున్నాడు. నా కూతురు నాతో చెప్పలేదు, చెప్తే ఏదో చేసుకుందిరా ఇంత పని చేసేవాడు అని అన్నానండి. అది పాము కుట్టేసిందని చెప్పాడండి. లోపల కంగారు పడింది. ఎవరికి ఫోన్ చేయడానికి వేరే చెల్లకిల్లా లేదండి. ఎవరికి ఫోన్ చేయడానికి మేము మా వాళ్ళు వస్తారు కూర్చేయకండి అంటే మమ్మల్ని మా తల్లి పిల్లని వెనక లాగేసి కూర్చేసారు. Please like, share, subscribe our channel.